వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య చాలామంది పిఎఫ్ క్లెయిమ్ అప్లై చేసేటప్పుడు కామన్గా ఒక ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఎర్రర్ ఏంటంటే ప్లీజ్ అప్డేట్ యువర్ లేటెస్ట్ అథెంటికేటెడ్ ఆధార్ త్రూ యువర్ ఎంప్లాయర్ ఆర్ యూనిటెడ్ పోర్టల్ అని వస్తుంది. ఈ ఎర్రర్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. ముందుగా మనం క్లెయిమ్ అప్లై చేసేటప్పుడు ఎంప్లాయీ లాగిన్కి అయితే లాగిన్ అవుతాం కదా. ఈ ఎంప్లాయీ లాగిన్లో మనం యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసుకొని పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకోవాలి. లాగిన్ సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఎంప్లాయీ పోర్టల్కి అయితే లాగిన్ అయి ఉన్నాము. మనం ఇప్పుడు క్లెయిమ్ అప్లై చేసేటప్పుడు ఈ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది కదా. సో ఒకసారి మనం క్లెయిమ్ అప్లై చేసి చూద్దాము. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, మెయిన్ మెనూ, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్ సర్వీసెస్ అయితే చూపిస్తుంది. ఆన్లైన్ సర్వీసెస్లో క్లెయిమ్ అనే ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ వెళ్లకుండా మనకి ఈ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ప్లీజ్ అప్డేట్ యువర్ లేటెస్ట్ అథెంటికేటెడ్ ఆధార్ త్రూ యువర్ ఎంప్లాయర్ యునైటెడ్ పోర్టల్ అనే మెసేజ్ అయితే రావడం జరిగింది. సో ఈ ఎర్రర్ ఉన్నంత వరకు మనం క్లెయిమ్ అయితే అప్లై చేసుకోలేము. ఫామ్ 31 అడ్వాన్స్ కానీ పిఎఫ్ పెన్షన్ కానీ ఏమీ కూడా క్లెయిమ్స్ అనేవి తీసుకోదు. సో ఈ ఎర్రర్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలనేది ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎర్రర్ అనేది మెయిన్గా ఎవరికి వస్తుందంటే 2017 అక్టోబర్ ముందు ఎవరైతే యూఏఎన్ క్రియేట్ చేసుకున్నారో ఆ టైంలో ఆధార్ లింకప్ లేకుండా యూఏఎన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి మాత్రమే ఈ ఎర్రర్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఎవరికైతే ఈ ఎర్రర్ అయితే వస్తుందో వాళ్ళైతే ఎంప్లాయర్ పోర్టల్లో కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేయాలో కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో చూపిస్తున్న విధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎంప్లాయర్ లాగిన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ అయితే చూపిస్తుంది కదా, మెయిన్ మెనూ మీద క్లిక్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ చూడండి, మెంబర్ అని ఉంది, మెంబర్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినట్లయితే మనకి మళ్ళీ మెంబర్ ప్రొఫైల్ అని ఫస్ట్ వన్కి చూపిస్తుంది కదా, మెంబర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఇక్కడ యూఏఎన్ నెంబర్ కానీ పిఎఫ్ నెంబర్ కానీ ఎంటర్ చేయమని అడుగుతుంది. నేనైతే యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసుకొని సెర్చ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి డిఫాల్ట్గా ప్రొఫైల్ అయితే చూపిస్తుంది. ప్రొఫైల్ పక్కన చూడండి కేవైసీ అని ఉన్నది, కేవైసీ మీద క్లిక్ చేసుకోవాలి. కేవైసీ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 3 టైప్స్ డాక్యుమెంట్స్ అయితే చూపిస్తున్నాయి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే పాస్పోర్ట్ అయితే చూపిస్తుంది. ఈ ఎర్రర్ ఎవరికి వస్తుందంటే 2017 అక్టోబర్కి ముందు ఎవరైతే యూఏఎన్ నెంబరు క్రియేట్ చేసుకున్నారో అప్పట్లో క్రియేట్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయలేదు. సో వాళ్ళకైతే కేవైసీ కంప్లీట్ చేసుకోమని చూపిస్తుంది. ఎవరైతే ఆధార్ ప్రకారంగా నేమ్ అయితే చేంజ్ చేసుకున్నారో పిఎఫ్లో, సో వాళ్ళైతే కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆధార్ ప్రకారంగా మీరు నేమ్ అయితే చేంజ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ డాక్యుమెంట్ దగ్గర ఆధార్ అయితే టిక్ మార్క్ చేసుకోవాలి. రైట్ సైడ్ చూడండి, డిఫాల్ట్గా మనకి నేమ్ అయితే కనిపిస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ డాక్యుమెంట్ నెంబర్ అనేది అడుగుతుంది. డాక్యుమెంట్ నెంబర్ దగ్గర ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఈ బాక్స్లోని టిక్ మార్క్ చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకొని సేవ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి ఎంప్లాయర్ లాగిన్లో మనం ఈ సైన్ కానీ డిజిటల్ సైన్ కానీ ఎంటర్ చేయని అవసరం లేదు. జస్ట్ సేవ్ అని క్లిక్ చేసినట్లయితే మనకి కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. సో వన్స్ సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత మరలా మీరు ఎంప్లాయర్ లాగిన్కి వెళ్ళి క్లెయిమ్ అనేది అప్లై చేసుకోండి. మనం ఇంత ముందు చెప్పిన ఎర్రర్ అయితే మళ్ళీ మనకు కనిపించదు. సో మనం ఈజీగా క్లెయిమ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.